అందుకనే మనం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ రోజు మనందరం కూడా ఏకం కాలేకపోతున్నాం అంటే మనకి సమన్వయ లోపం, మనకు ఈగో ఫీలింగ్. మన అన్నదమ్ములుగా ఈ రాష్ట్ర అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులుగా ఇంతమంది పుట్టగొడుగులాగా పుట్టకరావడానికి ఒకే ఒక్క వ్యక్తి కారణమేంటి? పివి రావు చనిపోయిన తర్వాత ఏళ్ళ నాటిక ఇంజనీర్ గా పనిచేసినటువంటి జూపిడి ప్రభాకర్ రావు 2 రాష్ట్రాలకి ఏర్పడిన తర్వాత ఆయన రాజకీయంగా వెళ్ళిపోతే ఎవరు లేక ఉన్న దాంట్లో పివి రావు సంఘం నాయకుడిని ప్రశ్నించుండని చెప్పి ఆయన కల్లా జాతీయ అధ్యక్షుడిని ప్రకటించుకొని ఆయన సంఘంలో ఉన్న వాళ్ళందరినీ పీకేసుకుంటా పోతా ఉంటే పీకిన వాళ్ళందరూ కూడా జాతీయ రాష్ట్రాన్ని బోర్డు తగ్గించుకున్నాం మేమందరూ కూడా. ఇగో ఇది నీ వల్లనే ఈ సంఘాలు ఏర్పడాయి. చెన్నయ్యాలని చెప్తా ఉన్నాం. చెన్నయ్యని మనసు మార్చుకో, నువ్వు రా, పెద్ద పాత్ర పోషించాం. మేమందరూ కూడా రాజీనామా చేస్తాం. ఏం మాట్లాడతావు? పార్లమెంట్ పోయి మాట్లాడుతున్నా. పార్లమెంట్ ముత్తారని మా అధ్యక్షుడు అంటా ఉన్నాడు. రా పార్లమెంట్ మీద ముత్తారని చేస్తా, ఉరుకుతురా, గోడ దూకుతురా చెన్నయ్యాలంటాను. సిగ్గుండాలి మా చెన్నైకి ఈ బేరల్లో నేను తప్పుడు రిపోర్ట్ పెట్టినా చెప్పి అందుకే మాలను ఏకం చేయలేక మమ్మల్ని సన్నాసనం చేస్తుంటది. ఓ మా చెల్లెల నువ్వు రా, కలిసి రా, ఈ వేదిక మీదకి రమ్మని మా చిత్రాంశాలు పిలిపించాడు. ఇప్పుడు విమర్శించకపోతే ఎవరు కూడా ఊళ్ళో మీరందరూ కూడా ఏకం కావాలి. ఇట్లా విడగొట్టుకుంటా చెడగొట్టుకుంటా పోతా ఉంటే మనం ఐక్యంగా వేలూరు కార్యక్రమం చేసేటప్పుడు కూడా మనందరూ కూడా ఐక్యం కావాలి. రాలేదు చెన్నై ఇక్కడికి పిలిచినాం, రాలేదు. అందుకనే మీ ఊళ్ళలో మీరందరూ కూడా ఏకం కావాలి. మీ జాతీయ అధ్యక్షుడిగా నేను రేపంటే రేపే రిజైన్ చేసి ఉడవికి పడేస్తా. మీరందరూ కూడా నిన్న చెన్నయ్య గారు అందరం కలిసి ఉందామని చెప్పి అందరు మీటింగ్ పెట్టుకొని చెప్తే మేము వారి చిన్న మీటింగ్లకు వస్తే చెరుకు రామచంద్రని మాట్లాడలే ఇట్లా పెట్టి నెడతాడు. జాతీయ అధ్యక్షుడు రవీంద్ర రెండు మాట్లాడుంటే రవివసరాలు నెడతాడు. మరి మమ్మల్ని నెట్టడానికి నీకు జాతి పదవి ఎందుకన్నా? మాలలమే కదా, మేము ఏరే కులం కాదు కదా. మా పెద్దలను నీ దగ్గరికి కాళ్ళ దగ్గరికి వస్తే జాడిస్తానంట. కరెక్ట్ కాదు చెన్న. నువ్వు ఉంటేనే ఉండు, లేకుంటే మన జాగ్రత్తలు జాతీయ అధ్యక్షుడిగా పెట్టలేదు. నీకెలా నువ్వే పెట్టుకున్నావు. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, రిజిస్ట్రేషన్ కూడా తీసేస్తాం. మీ అందరూ కూడా పనిచేస్తాం. వాళ్ళ ఐక్యం కాకపోవడానికి కారణం చందన్ అని చెప్తాను. అందుకనే ఇప్పుడు మనందరూ కూడా తమ్ముడు సీరియస్ గా ఉన్నాడు కాబట్టి నేను ఏం మాట్లాడాలి దాని గురించి. పదవులు ఇచ్చాడు అన్న ఆయన, పదవులు ఇచ్చేసాడు జనాల్ని. ఉద్యమం గురించి తెలియదు. మిలిటెంట్ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. పిల్లి సుధాకర్ పోవద్దు. మనం అంతా మిలిటెంట్ ఉద్యమం చేయాలి. మహిళల్ని బయటికి తీసుకురావాలి, విద్యార్థులకు బయటికి తీసుకురావాలి. గవర్నర్ అన్నట్టు ఎస్సీ వర్గీకరణ అంటే మన పిల్లలకు తెలియదు, ఇట్లా మన భార్యకు తెలియదు, ఏం ఉద్యమం చేస్తున్నాం అవకు తెలియదు, రిజర్వేషన్ అంటే అసలే తెలియదు, జేపీఎం అంటే విలువే లేదు. అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. కానీ మన ఇంట్లో మన పిల్లలకే తెలియని పరిస్థితి, మన పిల్లలు మారలేని పరిస్థితి. మాదక ద్రవ్యాలకు అలవాటారు, మద్యం పానీయాలకు కలిపారు, దుర్వ్యసనాలకు అలవాటాయి. సాధించలేక మన పిల్లలు రోడ్ల మీద పడి మనం పడిపోతారు. వాళ్ళని మార్చడం కోసం ర్యాలీ టైం అయిపోతుందని మన జాన్పాల్ చెప్తారు. కాబట్టి మనం ర్యాలీ కూడా అందరూ కూడా ఫోటోలు పడతారు, వీడియోలు పడతారు. మన సిస్టమేటిక్ గా ఉరకబాకి ఫోటోలు సీరియల్ అవుతాం. ఎంత ఎడకుంటారు ఆయన పోలీసులు అర్ధ గంట సేపు నినాదాలు చేయాలి. పోలీసులు కనిపించే వీడియో ఇంతమంది అడ్డుకోరు మాలని. జై మాల కొంచెం